అందరికీ నమస్కారం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి, నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. నెల్లూరు అంటే ఒక మంచి నగరం, అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది అని. కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ, నమ్మకం ఇవి లేవు. నెల్లూరు అంటే నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది. నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలేదు. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ కానీ, రౌడీయిజం కానీ, జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని. ఈరోజు దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం. ఇది యువతకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, అలానే కుటుంబాల భద్రత గురించి కానీ, సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ, నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా కొన్ని విషయాల వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విచ్చలవిడి గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది, ఇటువంటివన్నీ కూడా విచారించడం కూడా జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా, పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. అలానే నెల్లూరు నగరంలో కానీ, చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక 5 మందో 6 మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట, రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా, వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం. అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించేవాళ్ళం. ఇదంతా కూడా 2024కు పూర్వం జరిగినటువంటి పరిస్థితి. 2024 తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈరోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది. ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు, పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడాలు కానీ ఇవన్నీ కూడా జరగట్ల. ఈరోజు కత్తులు పట్టుకొని నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా 200-300 రూపాయలకు కూడా హత్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా కూడా వాళ్ళు చిన్న చిన్న వస్తువులకు కూడా పీకలు కోసేటువంటి పరిస్థితిని మనం ఈరోజు నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి మార్పుని మనం గమనిస్తాం. నేను ఈరోజు 2024 తర్వాత అనే మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. దీనికి సంబంధించి ఆధారాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది? 2024కు ముందు లేనటువంటి కల్చర్ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చలవిడితనం ఎందుకు వచ్చింది? ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ, నేరాలు కానీ, ఈ విధంగా దోపిడీలు కానీ, ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సంస్కృతి ఈ 2024 తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే 24/7 వైన్ షాపులు ఉన్నాయి. అందరికీ కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ, బెల్ట్ షాపులు కానీ, 99 రూపాయలకి కల్తీ మద్యం కానీ, 300 రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ, కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ, 300 రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ, ప్రాణాలు తీసుకోవడం కానీ, గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పేపర్ తీస్తే, లేదా టీవీ ఛానల్ పెడితే, లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య, ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్ల. దీనికి అంతా కారణం 2024 నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను.
ఇంతకుముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది. సుమారుగా 1,00,000 టన్నులు 1,00,000 కేజీలు గంజాయిని, సుమారుగా 400 కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఆ పరిస్థితుల నుంచి అన్నీ కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి, వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా అవి ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటిని కూడా అరెస్ట్ చేయడం కానీ ఈ విధంగా జరిగినాయి. అయితే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నది కొన్ని చేసినారు. అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడ ఉన్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ గంజాయికి సంబంధించినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉండారో వారందరినీ కూడా అక్కడ జైలులో నుంచి వారందరినీ కూడా నెల్లూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గంజాయి బ్యాచ్ను కానీ ఈ విధంగా క్రైమ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించడం కూడా జరిగింది. ఇక్కడ నెల్లూరు జైలుకి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వారందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము, మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టంలో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి బయట వస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈరోజు నెల్లూరులో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఒకప్పుడు లేదు, 2024కు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ జోనల్ ఇంటర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ కూడా బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేసినారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీల్ని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈరోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి ఈరోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. విచ్చలవిడితనం వచ్చేసింది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కూడా తయారైనారు. ఎక్కడ కూడా మీరు చూడండి, రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షంకి సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు కానీ ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్లో కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం. అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ షీటర్స్ను కూడా ఈరోజు ఎక్కడా కూడా నెల్లూరులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా కూడా అమ్ముతా ఉంటే కూడా వాళ్ళ జోలికి కూడా పోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఏంటంటే ఒక ఎన్రోల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పయనించి ఒత్తిడి వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్గా నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ మీద మేము గంజాయి కేసు పెడతాం, మీ మీద మేము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఈరోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమైన సంస్కృతి? లెక్కలేనితనం వచ్చేసింది. ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే. ఎక్కడైనా కూడా రౌడీ షీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు? కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే. అధికార పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళ రౌడీజం చేసుకోవచ్చు, రౌడీ షీట్లుగా ఉండొచ్చు, గంజాయి అమ్ముకోవచ్చు, ఎన్ని నేరాలైనా చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్లా, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు పోలీసుల్లో కానీ అధికారులు కనిపించట్లా. ఎక్కడైనా మీరు చూడండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉంది ఈ పరిస్థితి? ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఇవ్వట్లేదా మీకు? ఎక్కడ కూడా ఈ విధంగా క్రైమ్ జరుగుతూ ఉంది, ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంది, వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా?
వాళ్ళకు ఉన్నటువంటిది ఏకైక లక్ష్యం ఒకటే. ప్రతిపక్షంలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు, అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందా, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ రోజు ఇంటెలిజెన్స్ ని మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది, స్పెషల్ బ్రాంచ్ ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ, అధికార పార్టీ అండదండలతో కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడ కూడా వారి మీద చూసే పరిస్థితి కూడా కనిపించట్లా. ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్లి ఒక 14 రోజులు రిమాండ్, కాకపోతే ఇంకొక 28 రోజులు రిమాండ్, ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం, అంతకు ముందున్న దానికంటే విచ్చలవిడితనంతో వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ఇది నెల్లూరు పరిస్థితి. ఈరోజు నెల్లూరులో ఎక్కడ కూడా గతంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకి ఒక మంచితనం కానీ, ఒక శాంతి స్వభావం కానీ ఈరోజు నెల్లూరులో చూస్తామన్నా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎన్ని నేరాలు చూస్తూ ఉన్నాం, ఎన్ని ఘోరాలు చూస్తూ ఉన్నాం, హత్యలు, యాక్సిడెంట్లు, ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ కన్ను మిన్ను తెలియకుండా ఈరోజు యువత ప్రదర్శిస్తూ ఉన్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటిది గంజాయికి సంబంధించినటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా. ఒకటి ఏంటంటే, ఈ గంజాయి అన్నది ఒరిస్సా నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతా వస్తూ ఉంది. అక్కడ 2 కిలోల 250 గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ 2 కిలోల 250 గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి 30,000 రూపాయలకి, సుమారుగా 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకి వాళ్ళు ఒక్కొక్క పార్సిల్ని అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఏదైతే ఆ పార్సిల్స్ వస్తాయో 3 అంచెలలో నెల్లూరులో అది రీచ్ కావడం కానీ, దాన్ని ఇక్కడ అమ్మకం చేయడం కానీ జరుగుతూ ఉంది. ఫస్ట్ది ఏంటంటే, ఒరిస్సా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అక్కడి నుంచి నెల్లూరుకి సప్లయర్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో 30 మంది సప్లయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో, రెండవ అంచెలో వాటిల్ని 30 మంది సప్లయర్స్ నెల్లూరు నగరంలో వాటిల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 30 మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టమ్కి డెలివరీ బాయ్స్గా సుమారుగా నెల్లూరు నగరంలో 300 మందిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా యువత, వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు, సుమారుగా 300 మందిని ఉపయోగించుకొని ఏదైతే ఈ 30 మంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారో వీళ్ళ నుంచి, ఈ 30 మంది నుంచి సుమారుగా 300 మంది డెలివరీ బాయ్స్ తయారైనారు. ఈ 300 మంది డెలివరీ బాయ్స్ చేసే పని ఏంటంటే, ఏదైతే మన 30,000 రూపాయల నుంచి 2 కిలోల 250 గ్రాముల పార్సల్స్ తీసుకుంటా ఉన్నారో దానిని 5 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కొక్క ప్యాకెట్ని 300 రూపాయల నుంచి, వాడు కనుక బాగా చదువుకున్నాడు, డబ్బులు ఉన్నాడు కనుక 500 రూపాయల దాకా దాన్ని అమ్మమని చెప్పి డెలివరీ బాయ్స్కి ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మీద 50 రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇస్తూ ఉంటారు. రోజుకి ఒక్కొక్కరు 20 ప్యాకెట్ల లెక్కన అమ్మగలగాల. అంటే ఈ 300 మంది రోజుకి 20 ప్యాకెట్ల లెక్కన వాళ్ళకి అమ్మగలిగితే ఒక్కొక్కరికి 1000 రూపాయలు వాళ్ళకి ఆదాయం కలిగించే అవకాశం ఉంది. వాళ్ళు కనుక 300 రూపాయలు మించి కూడా అమ్ముకోవచ్చు. అంటే ఎవరైనా కనుక బాగా చదువుకున్నాడు, కొంచెం డబ్బులు ఉండేవాడు కనుకైతే 500 రూపాయల దాకా కూడా వీళ్ళు అమ్ముకొని ఆ ఎక్స్ట్రా మార్జిన్ కనుక వస్తే ఆ డెలివరీ బాయ్స్ తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సుమారుగా ఈరోజు నెల్లూరు నగరంలో 6,000 మంది దీనికి బానిసలు అయిపోయినారు. ఒకప్పుడు 2024 ముందు ఎక్కడో ఒక 10 మందో 20 మందో 30 మందో ఎక్కడైనా అక్కడక్కడ కనిపించే వాళ్ళేమో. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, సుమారుగా నెల్లూరు నగరంలో 6,000 మంది యువత బలైపోయినారు. దీనికి సంబంధించినటువంటి ఈ రోజుకి కూడా వీరికి సంబంధించినటువంటి టార్గెట్స్లో భాగంగా ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ని వాళ్ళు ఎరగా తీసుకొని వాడికి ఉచితంగా ఒక ప్యాకెట్ ఇచ్చి, నువ్వు కనీసం ఒక 5 మంది రెఫరెన్స్ కనుక తీసుకొని వస్తే నేను ఈ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పి వాడి ఫ్రెండ్స్ని తీసుకొని ఒక 5-6 మందినైనా కూడా రెఫరెన్సెస్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఈ రోజు స్టూడెంట్స్లో దీన్ని విపరీతంగా తీసుకెళ్లి గంజాయి వాడకాన్ని ఈరోజు నెల్లూరులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ దగ్గరనో రైలు కట్టల కిందనో భిక్షగాల్లో, లేకపోతే ఏది వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరో డ్రగ్స్ తీసుకునే పరిస్థితి, గంజాయి తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉండే రోజుల నుంచి ఈ రోజు కనుక చూస్తే
చదువుకుంటున్నటువంటి యువత కూడా దీనికి బలైపోతా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఈ రోజు కూడా ఈ విధంగా నెల్లూరు నగరం తయారైపోతా ఉంటే, విచ్చలవిడితనం తయారైపోతా ఉంటే, క్రైమ్ రేట్ ఈ విధంగా తయారవుతా ఉంటే, మీరు మినిస్టర్గా మీరు ఎక్కడో ఉంటారు, దాన్ని అర్థం చేసుకుంటాం. వారానికి 1 రోజు 2 రోజులు నెల్లూరుకు వస్తారు, దాన్ని కూడా అర్థం చేసుకుంటాం. ఆ వచ్చిన రోజు కూడా ఈ రోజు మీరు పెన్షన్లు పంచుకుంటా, ఇంకా కూడా 20 నెలల నుంచి మీరు 1వ తేదీ పోయి పెన్షన్లు నేను పంచుకుంటానని చెప్పే పరిస్థితుల్లో మీరు కొనసాగుతూ ఉంటారు. ఏం పెన్షన్లు మీరు పంచకపోతే పంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డోర్ డెలివరీ కింద దాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఎక్కడైనా కూడా పోలీసులతో సమీక్ష ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడైనా కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి గంజాయి వాడకం గురించి కానీ అసలు ఎందుకు జరుగుతూ ఉంది? నేను 24 గంటల ముందు నుంచి టోటల్గా ఈ గంజాయి ఏ విధంగా నెల్లూరుకు వస్తూ ఉంది, ఎవరెవరు కొంటా ఉన్నారు, ఎవరు అమ్ముతా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు దారితీస్తా ఉన్నారు, ఎక్కడ వీళ్ళు తాగుతా ఉన్నారో కూడా మొత్తం నేను విషయాలు తెలుసుకోగలిగినాను 24 అవర్స్లో నాకున్నటువంటి పరిస్థితుల్లో. మీకున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో టోటల్గా ఈ 300 మందిని క్యాచ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే టోటల్గా వీళ్ళందరికీ కూడా ఒకే డెలివరీ బాయ్ సప్లై చేయట్లా. ఈ రోజు కనుక లేకపోతే ఇంకొక డెలివరీ బాయ్ని ఈ రోజు వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ సప్లయర్ కొత్త డెలివరీ బాయ్ని పెడితే కూడా ఇమీడియట్గా 15 నిమిషాల్లో ఎవరు ఈ రోజు డెలివరీ బాయ్ ఉన్నాడు, వాడి ఫోన్ నెంబర్ ఎంత అన్నది మొత్తం అందరికీ కూడా తెలిసిపోతా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరిని క్యాచ్ చేస్తే మనం టోటల్గా ఈ 300 మందిని కనుక పట్టుకోగలిగితే వారి ద్వారా మనం టోటల్గా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ రోజు ఈ సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారో స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతూ ఉంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు అధికారుల మీద కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా కూడా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారంట. ఎక్కడైనా సాధ్యమైంది? ఎక్కడైనా కూడా వాళ్ళకై వాళ్ళు నేరుగా వచ్చి నేను తాగుడు మానేస్తాను, నాకు రీహాబిలిటేషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులను కానీ అధికారులను కానీ అడిగే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడా కూడా ఉండదు. మీరు క్యాచ్ చేయాలా? మీ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ అంత మాత్రం పనిచేయట్లేదా? విచ్చలవిడిగా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మైగ్రేట్ అయ్యి, నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, కార్లలో తెస్తే పట్టుకుంటారని చెప్పి 2 వీలర్స్లో వైజాగ్ నుంచి నెల్లూరుకు తీసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు డ్రగ్స్ని. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా మీకు నేను సుమారుగా ఒక 50 కుటుంబాలలో ఈరోజు ఇళ్లలో నుంచి అమ్ముతా ఉంటారు. అంటే ఈ డెలివరీ బాయ్స్ బయటకు వెళ్ళి అమ్మడమే కాకుండా ఇళ్లలో నుంచి కూడా అమ్మే పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. వారందరికీ కూడా ఒక పేదరికం, ఎవరు కూడా మనుషులు చెడిపోవాలని, ఈ సమాజం ఈ విధంగా తయారు కావాలని ఏ వ్యక్తి కూడా అనుకోడు. వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం, ఆ పేదరికానికి కారణం కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉండ. మీకు ఇష్ట ప్రకారం ఎంతో మందిని సుమారుగా 2,40,000 మందిని సుమారుగా వాలంటీర్లుగా పనిచేసుకుంటూ అంతో ఎంతో సంపాదించుకుంటుంటే వాళ్ళని తీసుకొని నడు రోడ్డు మీద నిలబెడతారు, వాళ్ళకి పని బట్ట లేకుండా. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రోజు ₹1 ఆదాయం లేకుండా మహిళలందరినీ కూడా మీరు ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటే వాటిని ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మీకు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాల్లో ఉంచుకొని నచ్చని వాళ్ళని 1000 మందిని మీరు రోడ్డు మీదకి పంపించేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఈ కారణాలన్నింటితో ఈ రోజు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వ్యాపారాల్లో వాళ్ళు పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ బిడ్డలు కనుక వ్యాపారం చేస్తా ఉంటే ప్రోత్సహించే పరిస్థితి కూడా ఈ రోజు తల్లిదండ్రులు కొంతమంది వెళ్తా ఉన్నారంటే ఆ తల్లిదండ్రుల బాధను ఏంటో అర్థం చేసుకోవాలా. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ కానీ పేదరికం కానీ మీ చేతగానే ప్రభుత్వం వల్ల ఈరోజు ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక, వ్యాపారాలు లేక, ఎక్కడ కూడా ఉద్యోగాలు కూడా లేక, సరైనటువంటి కూలీ నాలీ లేక, ఈరోజు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో, రియల్ ఎస్టేట్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక మంది వీటన్నిటికీ కూడా రోడ్డును పడి వాళ్ళకి దైనందిక జీవితం కూడా గడవక ఈ డ్రగ్స్కి కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి చీప్ లిక్కర్లకు కానీ అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసం, ఆ ₹300 కోసం పీకల కోసైనా సరే ఆ ₹300 సంపాదించుకొని తీసుకెళ్లి డ్రగ్స్ తాగే పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరులో చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని మనం ఊహించుకున్నామా అని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని అనుకున్నాం. ఎప్పుడైనా అనుకున్నారా ఎవరైనా బయట ఉండే వాళ్ళు కూడా? ఎక్కడ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం. రోడ్డును పోతే బయట మనం కనుక రోడ్లు అడుగు పెడితే ఎవరి దగ్గర ఎవరు డ్రగ్స్ తీసుకొని ఉండారో, ఎవరు బొడ్డులో కత్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా నేను ఒకటి చెప్తా. కేవలం డ్రగ్స్ మాత్రమే అంటే గంజాయి మాత్రమే తీసుకుంటే వాళ్ళలో ఉన్మాదం పెరగదు, క్రైమ్నెస్ పెరగదు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడో నవ్వుకుంటా విచిత్రమైనటువంటి కేకలతో వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఈ గంజాయి ప్లస్ చీప్ లిక్కర్ కనుక తోడవుతుందో వాళ్ళలో క్రైమ్నెస్ పెరుగుతుంది, క్రిమినల్ నేచర్ పెరిగిపోతా ఉంది. అటువంటి వాళ్ళు తల్లిలే, చెల్లిలే, పెళ్ళాంలే, ఎవరినైనా కూడా ఎంతటి అఘాయితమైన వాడికి కావాల్సినటువంటి ₹200-300 కోసం ఏ పరిస్థితిలోకైనా తీసుకెళ్లే పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఈ కాంబినేషన్ ఏదైతే గంజాయి తీసుకొని వెంటనే చీప్ లిక్కర్ తీసుకుంటాడో అటువంటి వాళ్ళని ఎవ్వరు కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు మనం రోడ్డు మీద పోతా ఉంటే ఎవరన్నా రోడ్డు మీద ఏదైనా ఉంటే కూడా
అడిగే పరిస్థితి కూడా కనిపించట్లా. వాడు ఏ పరిస్థితిలో ఉంటాడో, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో, వాడు ఏ అఘాయిత్యం చేస్తాడని చెప్పి ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఉత్త పుణ్యానికి పెంచలయ్య గారిని చంపేశారు. ఏం చేశాడో పెంచలయ్య గారు? ఒక మంచి చేద్దాం, సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు. కేవలం వాళ్ళకి ఒక 300 రూపాయల గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా మనము గమనించాం, తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా. ఇట్లాంటి ప్రవృత్తి, ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరంలో కానీ మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. దీనికి ఇమీడియట్గా పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటిది, మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి? ఎందుకు జరగట్లా? దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా? పనికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. ఎక్కడ ఇల్లు కొట్టేసేయాలా, జేసీబీలతో ఎక్కడ ఇల్లు తొలగించాలా, అదేవిధంగా ఏ విధంగా పెనాల్టీలు వేయాలా, ఏ విధంగా పన్నుల్ని అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా, ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండారే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ, వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. నైట్ బీట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి. ఎవరన్నా ఎక్కడన్నా కనుక కారు ఆపితే డోర్ కొట్టి 200 రూపాయలు 300 రూపాయలు తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈరోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అన్నది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లా. వీళ్ళు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక గమనిస్తే దాన్ని ఎస్పీ గారికి కనుక రిప్రజెంట్ చేయగలిగితే కొన్ని మనం సిస్టమ్ని మనం రెనోవేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. నేను మరలా కూడా చెప్తా ఉన్నా, ఇది పెద్ద తెలుసుకోలేనటువంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ అయితే మాత్రం కాదు గంజాయికి సంబంధించినటువంటిది. ఇది చాలా లిమిటెడ్ నెట్వర్క్. సుమారుగా ఒక 300 మంది ఎంటైర్ సిటీలో 300 మంది చేస్తున్నటువంటి వ్యవస్థ. ఈ 300 మందిని ట్రేస్ అవుట్ చేయడం ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థకి పెద్ద కష్టం కాదు. ఎస్పీ గారు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా, మీరు ఈ మంచి ఒక ఆఫీసర్ అని కూడా విన్నాం, కానీ ఇక్కడ చేతల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా కనిపించట్లా, ఎక్కడ కూడా హడావిడి కనపడతా ఉంది. ఈ రోజు కూడా రౌడీ షీటర్స్ రోడ్డు మీద ఏదో తిప్పినారని విన్నాం. వాళ్ళల్లో కూడా నాకు తెలిసి అది కూడా సరైనటువంటి, ఎక్కడైతే మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా మనం కనుక చేయగలిగితేనే మనకి ఏదైనా కూడా మంచి సొల్యూషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సరైనటువంటి మీరు అవగాహన తీసుకొని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయలేకపోతే నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్లో పాల్గొనడం? ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ? మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా. సో ఇమీడియట్గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకు సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ 2 పక్కలో కానీ, అదేవిధంగా ఇటుపక్క కూడా గ్రీన్ సిటీ ఏరియాలో కానీ, అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ, వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘా కనుక ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్, ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా. మనం పిల్లకాయలను మాత్రమే తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ చేస్తుందని పంపిస్తే మార్పు రాదు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ఉద్యోగాలు ఇవ్వకున్నా పర్లేదు కానీ ఉన్నటువంటి ఉద్యోగాలని పీకేసి వాళ్ళ రోడ్డు మీద నిలబెడితే వాళ్ళు జీవనోపాధి కోసం ఇటువంటి పనులన్నీ చేసేదానికి కూడా కనపడతా ఉంది. తప్పకుండా మీరు ఇటువంటి పనులన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు గమనించుకోవాలా. ఇట్లా నిరుద్యోగులను తయారు చేయడం కానీ, కడుపు కొట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెంచలయ్య గారి మృతికి అంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. వారు ఏదైతే సమ్మె చేయాలనుకుంటా ఉన్నారో వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కూడా కాబట్టి ఇది తప్పకుండా వారికి మా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి కుటుంబానికి సంపూర్ణ సంతాపాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది.